పేరు ఈశ్వరనారాయణ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఉన్నటువంటి ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయంలో నేను సూపర్వైజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. మా స్వామివారి సన్నిధిలో లడ్డు ప్రసాదంతో స్వామివారి రెండవ ప్రసాదంగా ఇన్స్టెంట్ వెజిటబుల్ బిర్యానీ రైస్ను ఇక్కడ అమ్ముతూ ఉన్నాము. ఈ ప్రసాదము దాదాపుగా ప్రపంచంలోనే ఏ బాబావారి ఆలయంలోనూ రానటువంటి ఈ ఆలోచన రావటానికి గల కారణము శ్రీ హేమాడ్ పంత్ గారు వ్రాసినటువంటి బాబావారి సాయి సచ్చరిత్ర పారాయణము 284వ పేజీలో తెలుగు వెర్షన్ బుక్లో ఉన్నటువంటి వాక్యము బాబావారే స్వయంగా తనను దర్శిస్తున్నటువంటి భక్తులకు బిర్యానీని వండి వడ్డించెడివారంట అనే వాక్యం ఆధారంగా ఈ ఆలోచన నా మనసులో రావటం జరిగింది. ఇందులో సుగంధ ద్రవ్యములను మా స్వామివారి మందిరంలో అద్భుతమైనటువంటి ఊయలను చేయించినటువంటి కర్రి భూపారెడ్డి గారు, వారి కుమారుడు వెంకటరామారెడ్డి గారు ఇందులోని ద్రవ్యాలను వారి ఇంట ఒక చిన్నారి పాప జన్మించిన సందర్భంగా, ఆ పాప పుట్టిన సందర్భంగా ఇందులోని ద్రవ్యాలు వారు ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ ఆలయానికి 3 సంవత్సరాల 7 నెలల నుండి ఇందులో వాడి ద్రవ్యాలను ఇస్తుంటే, మా ఉద్యోగాన్ని చేస్తూ మేము ఇక్కడికి వచ్చే భక్తులు ఆ తండ్రి కొడుకుల సాయం వల్ల ప్రారంభించిన 3 సంవత్సరాల 7 నెలల స్వల్ప కాల వ్యవధిలో అన్ని ఖర్చులు పోను 10 లక్షల రూపాయల ఆదాయాన్ని స్వామివారి ఆలయానికి అన్నదాన నిధిగా ప్రోగు చేయటం జరిగింది. ఏ బియ్యం ద్వారా ఈ స్వామి ఇన్ని లక్షల రూపాయలు ప్రోగు చేయనిస్తున్నారో అదే బియ్యం ద్వారా వచ్చే ఆదాయం వల్ల తిరిగి మళ్ళా భక్తుడికి అన్నదానము అవ్వాలనే సదుద్దేశంతో ప్రతి 25,000 ప్రోగుపడిన వెంటనే కమిటీ వారితో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి దానిపై వచ్చే వడ్డీతో స్వామివారి వార్షికోత్సవం అనగా ఫిబ్రవరి 17వ తేదీన 45,000 నుండి 50,000 మంది భోజనం ప్రతి సంవత్సరము ఇక్కడ గురువారం భోజనం కాకుండా జరుగుతూ ఉంటుంది. ఆ అన్నదానానికి ఈ వడ్డీని కూడా వినియోగిస్తున్నారు. 2014 స్వామివారి 9వ వార్షికోత్సవానికల్లా ఈ బిర్యానీ ప్రసాదం ద్వారా 18 లక్షల రూపాయల ఆదాయాన్ని ప్రోగు చేయాలనే మా ఆశయము రెండూ కూడా. ఒక్క బిర్యానీ ప్రసాద ప్యాకెట్ స్వామి సన్నిధిలో భక్తులు ఖరీదు చేస్తే స్వామి ప్రసాదంగా 4 కుటుంబ సభ్యులు ఈ రుచికరమైనటువంటి బిర్యానీ ప్రసాదాన్ని భుజించిన వారు అవుతున్నారు. ఈ ప్యాకెట్ స్వామి సన్నిధిలో ఖరీదు చేయటం వల్ల మన స్వామివారి ఆలయానికి వచ్చే 12 నుంచి 15 రూపాయల మధ్య ఆదాయం వల్ల ప్యాకెట్ కొన్న ప్రతిసారి కూడా ఒక సాయి భక్తునకు మీరు స్వామివారి అన్నప్రసాదాన్ని అందించినటువంటి వారు అవుతున్నారు. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఎలా అయితే ఆదరిస్తూ ఉన్నారో స్వామివారి ఇన్స్టెంట్ వెజిటబుల్ బిర్యానీ రైస్ను ఆదరించి తద్వారా బాబావారి ఆలయ అన్నదాన నిధికి తోడ్పడ ప్రార్థన. జై సాయిరామ్, జై జై సాయిరామ్.